జీవించే హక్కును జీవించే హక్కును జీవించే హక్కును జీవించే హక్కును జీవించే హక్కును లాకప్ డెత్తులన్నీ ప్రభుత్వం లాకప్ డెత్తులన్నీ లాకప్ డెత్తులన్నీ జీవించే హక్కును జీవించే హక్కును దళితులపై దాడులు జీవించే హక్కు జీవించే హక్కు క్యాన్లు పోతాయేమో దళితులపై దాడులు జీవించే హక్కు జీవించే హక్కు జీవించే హక్కు జీవించే హక్కు జీవించే హక్కు జీవించే హక్కు దళితులపై దాడులు దళితులపై దాడులు బాబు జీవించే హక్కు జీవించే హక్కు జీవించే హక్కు జీవించే హక్కు We want justice. We want justice. ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం ఇదేమి రాజ్యం ఇదేమి We want justice. We want justice. We want justice. జీవించే హక్కు కాపాడాలి జీవించే హక్కు కాపాడాలి జీవించే హక్కు కాపాడాలి We want justice. We want justice. కేసులు పెట్టడం We want justice. 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 చంద్రబాబు గవర్నమెంట్ కాపాడాలి హక్కు కాపాడాలి హక్కు కాపాడాలి దళితులపై దాడులు అరికట్టాలి దళితులపై దాడులు అరికట్టాలి అనంతపురం జిల్లా కేంద్రంలో రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ దమనకాండ మీద ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలని చంపుతున్నటువంటి ప్రభుత్వం మీద ప్రజాస్వామ్యవాదులు అదేవిధంగా మానవతావాదులంతా కూడా ఈరోజు అనేక మందికి రావడం జరిగింది. కృష్ణలంకలో ఉన్నటువంటి శ్రీ నాగరాజ్ అనే ఒక పోలీస్ ఆఫీసర్ అనేక మంది దళితుల ప్రాణాలను తీస్తూ ఈరోజు చాలా కర్కశంగా ప్రవర్తిస్తూ అనేక మంది సావులకు కారణమవుతున్నాడు. వీటన్నిటికీ కారణం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వమే అని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఈరోజు మనం చూసినట్టయితే దాదాపుగా ఒకటే స్టేషన్ సంబంధించి ఇప్పటికీ 3 యువకులు కనబడకుండా ఈరోజు వెళ్ళిపోవడం జరిగింది. ఒక యువకుడు ఒక బాగా పేరున్నటువంటి ఒక ఎంఆర్పిఎస్ నాయకుడి యొక్క కుమారుడు కూడా ఈయన టార్చర్ భరించలేక 3 నెలల నుంచి కొడతా ఉన్నారు, నాకు సావు ఒకటే శరణమని చెప్పేసి సెల్ఫీ వీడియో తీసుకుని ఆ అబ్బాయి నిన్న చనిపోవడం జరిగింది. మరి సాయి కృష్ణ అనే ఒక యువకుడు ఇంతవరకు ఆశలు కనపడకుండా ఎక్కడున్నారో తెలియకుండా కనీసం తల్లిదండ్రులు బూడిదన్న ఇవ్వండి మేము శాంతి కార్యక్రమాలు చేసుకుంటామని చెప్పేసి కన్నీరు పర్యంతం అవుతామంటే ఈ హోమ్ మినిస్టర్ కానీ ఈ ముఖ్యమంత్రి కానీ ఈ డిప్యూటీ సీఎం కానీ ఇంతవరకు స్పందించకపోవడం అనేది చాలా విచారకరం. ప్రభుత్వం వెంటనే స్పందించి మరి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ యొక్క కార్యక్రమాలన్నీ ఏవైతే జరుగుతా ఉన్నాయో దమనకాండ ఏదైతే జరుగుతూ ఉందో వీటన్ని అరికట్టాలని చెప్పేసి కోరుకుంటూ ఈరోజు ఇక్కడ ఈ హత్యలపైన ఈ యొక్క మరణాలపైన సిబిఐ ఎంక్వైరీ ఇవ్వాలని చెప్పేసి మేము తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల మీద జరుగుతున్నటువంటి దాడులను అరికట్టాలని ఇప్పటి వరకు జరిగినటువంటి అన్ని కేసుల మీద మరి దర్యాప్తు చేయాలని చెప్పేసి మేము కోరుకుంటూ మడకశిరలో జరిగినటువంటి విజయ్ కుమార్ మీద కూడా సిబిఐ దర్యాప్తు జరపాలని చెప్పేసి మేము తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం
అన్నిటికీ అన్యాయం జరుగుతుంది, యువతకు కూడా అన్యాయం జరుగుతూ ఉంది. ఈరోజు సాయి కృష్ణ అనే పిల్లవాడు యువత అంత ఘోరంగా హింసించి ఒక టెర్రరిస్ట్ని హింసించినట్లు ఆ యువతని హింసించి చంపడం జరిగింది. దీని మీద సిబిఐ ఎంక్వైరీ జరపాలా ఖచ్చితంగా. నేను ఒకటే కోరుకుంటున్నా పోలీస్ అధికారులను కూడా, సార్ మీరు ఎక్కడైనా చేసేది పోలీస్ ఉద్యోగమే, పోస్ట్మన్ ఉద్యోగం చెప్పారు మీతో, దయచేసి మీ ఈ ప్రభుత్వం ఒక ఒత్తిడికి లోనై మీ విధుల నుంచి డీవియేట్ కావద్దండి. రేపు ఇబ్బంది పడేది మీరే, దయచేసి అర్థం చేసుకోండి. ఈ ప్రభుత్వం మిమ్మల్ని వెనకేసుకొని రాదు. మీరు ఈ నాయకులు చెప్పిన మాటలు విని బలిపశులు కావద్దు అని కోరుకుంటూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాక మునుపు ఏ రకమైతే అధికారంలోకి వస్తే రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు పరుస్తామని చెప్పి మాట ఇచ్చారో అదే మాటను బహిర్గతపరుస్తూ వాస్తవం చేస్తూ రెడ్ బుక్ రాజ్యాంగంలో భాగంగానే కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలోని గాదె సాయి కృష్ణ, క్రాంతి కుమారుల పోలీసుల దారుణ హత్యల నిదర్శనం. మరి రాష్ట్ర వ్యాప్తంగా మనం చూస్తున్నాం, పోలీసులే దగ్గరుండి ఈ రకమైనటువంటి దారుణాలకు ఒడిగట్టి ఏకంగా శవాలనే మాయం చేస్తుంటే మరి గౌరవ హోంమంత్రి అనిత గారు ఎక్కడున్నట్లు, ఏం చేస్తున్నట్లు. మరి ఈ హోంమంత్రిని నడిపిస్తున్నటువంటి నారా లోకేష్ గారు మరియు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకి మీకు తోడు నేనున్నానని చెప్పి మాట్లాడుతున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఎక్కడున్నారని చెప్పేసి ఈరోజు మేము దళిత గిరిజన సంఘాల జేఏసీగా అడుగుతున్నాం. అంటే మే 11వ తేదీ నాడు గాదె సాయి కృష్ణను అరెస్ట్ చేసి ఈరోజు 19వ తేదీ అంటే దాదాపు 17వ తేదీ వరకు ఈ సాయి కృష్ణ ఏమయ్యాడు, ఎక్కడున్నాడు, ఏమి జరిగిందని చెప్పేసి సాయి కృష్ణ తల్లి పోలీస్ స్టేషన్ మెడికల్ ఎక్కి కనిపించిన ప్రతి పోలీసు అధికారిని, పోలీసుని అడిగినా వాళ్ళు అప్పుడే చెప్పడం ఏమంటే, నీ కొడుకును చంపేశాము, నీ కొడుకు ఇక తిరిగి రాడు, నువ్వు ఒక ఫోటో తయారు చేసుకొని పూలదండ వేసుకో అని చెప్పేసి ఆ రోజు వాళ్ళే మాట్లాడడం కూడా జరిగింది. అయినా ఆ తల్లి ఉన్నటువంటి పేగబంధమో లేకుంటే తన కొడుకు బతికున్నాడన్నటువంటి చిన్న ఆశ మరి అయినప్పటికీ ఆమె పోలీస్ స్టేషన్లు చుట్టూ తిరుగుతూనే ఉన్నప్పటికీ చివరికి తన కొడుకుని చంపేసి బాత్రూంలో వేసి మరియు పోలీసులే శ్మశానానికి తీసుకెళ్లి దహనం చేసి బూడిద చేశారంటే ఈ ఆంధ్ర రాష్ట్రంలో పరిపాలన కొనసాగుతుందా? ఇది ప్రజాస్వామిక పరిపాలన, లేకుంటే ఈ పోలీసులు కూటమి ప్రభుత్వం నాయకులు మా ఇష్టారీతంగా ప్రవర్తిస్తాం, మాకు ఎవరు అడ్డు వచ్చినా ఇదే గతి పడుతుందని హెచ్చరించడానికి ఈ రకంగా సాయి గాదె కృష్ణని హత్య చేశారని చెప్పేసి అడుగుతున్నాం. మరి అలాగే ఎంఆర్పిఎస్ ఉద్యమ నాయకుడు ఎన్నో ఏళ్లగా ఈ పేద ప్రజల పక్షాన పోరాడుతున్నటువంటి పేరుకోగి వెంకటేశ్వరరావు కొడుకులు సైతం ఈ కృష్ణలంక సిఐ నాగరాజు వదిలిపెట్టలేదంటే ఈ పోలీసు అరాచకాలు ఎంత బరి తెగించాయో, ఎంత దారుణంగా ఒడిగట్టారో అనేది కూడా మనం అర్థం చేసుకోవచ్చు. అంటే మే 21వ తేదీ నాడు ఈ క్రాంతి కుమారు ఏకంగా ఒక సెల్ఫీ వీడియో తీసుకొని కృష్ణలంక సిఐ వేధింపులు, టార్చరు, 3 నెలలుగా నన్ను కొడుతున్నారు, ఆ టార్చర్ భరించలేకే నేను ఆత్మహత్య చేసుకున్నాను, అందులో ముఖ్యంగా నేను దళితుడు కాబట్టే వాళ్ళు ఆ రకంగా నా పైన వేధింపులు, టార్చరు పెడుతున్నారని చెప్పేసి స్వయాన సెల్ఫీ తీసుకొని ఈ బతకలేను, ఈ పోలీస్ దెబ్బలు భరించలేనని చెప్పేసి ఆయన మందు గుళికలు మింగి ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. అది ఈ మధ్యనే సోషల్ మీడియా ఆధారంగా తెలుస్తుంది. చెప్తున్నాం, నారా లోకేష్ గారికైనా, చంద్రబాబు నాయుడు గారికైనా, పవన్ కళ్యాణ్ గారికైనా గుర్తుపెట్టుకోండి, నిజంగా మే 21వ తేదీ నాడు ఈ క్రాంతి కుమార్ ఆత్మహత్య వెలుగులోకి వచ్చింటే ఈ కూటమి ప్రభుత్వాన్ని గద్దెదించే విధంగా, ఈ కూటమి ప్రభుత్వం మోసపూరిత విధానాలకు వ్యతిరేకంగా
అవసరమైతే ఈ ముగ్గురు మంత్రులు ఇల్లు కూడా ముట్టడించడానికో లేకుంటే మీరు ఎక్కడ పడితే అక్కడ అడ్డుకోవడానికి దళిత జాతి సిద్ధంగా ఉండిండేది. అది కొద్దిగా ఆలస్యం కావడం వలన మీరు ఈ రోజు మేము ప్రజా నాయకులు అని చెప్పేసి కొన్ని ప్రాంతాల్లో బహిరంగంగా తిరగగలుగుతున్నారు. మరి ఇప్పటికి కూడా ఆపేది లేదు, ఆగేది లేదు. ఖచ్చితంగా దళితుల్ని టార్గెట్ చేసుకొని పిన్నెల్లిలో ఆదామును కూడా ఇదే రకంగా కట్టెలతో కొట్టి చంపారు. మరియు బొందిమడుగుల రమేష్ను కూడా ట్రాక్టర్ తో గుద్దించి చంపారు. దళిత గుండమ్మని ట్రాక్టర్ తో తొక్కించి చంపారు. ఇదంతా దళితుల పైన పన్నాగంగా దళితులను కుట్రపూరితంగా హత్యలు చేయడమే ఈ కూటమి ప్రభుత్వం పనిగా పెట్టుకుంది. ఈ దళిత జాతిని కలిసి వచ్చే బహుజనులు ఏకం చేసుకొని ఈ కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమిస్తాం. గతంలో మాట్లాడినటువంటి దళిత మంత్రులు ఎమ్మెల్యేలు కూడా గమనించాలి. ఇక్కడ సుధాకర్ బాబు హత్యను అనంతబాబు ఒక సుబ్రహ్మణ్యం చంపినారని అనంతబాబుని చంపినారని చెప్పేసి మీరు ఆ రోజుల్లో మాట్లాడినటువంటి మంత్రులు ఎమ్మెల్యేలు కూడా దళిత మంత్రులు ఎక్కడున్నారని అడుగుతున్నాం. అంటే తెలుగుదేశంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో జరిపిన హత్యలు మాత్రం మీకు గుర్తుంటాయి. కూటమి ప్రభుత్వంలో శవాలను మాయం చేస్తూ పోలీసులతో హత్యలు చేయిస్తుంటే ఈ తెలుగుదేశంలోని దళిత మంత్రులకి ఎమ్మెల్యేలకి గుర్తు రాలేదా అని చెప్పేసి కూడా అడుగుతున్నాం. మీ కపట నాటకాలు, మీ ద్వంద్వ వైఖరి విధానాలను యావత్తు రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు. ఎంతో కాలం మీ ఆటలు చెల్లవు, సాగనీయం. ఖచ్చితంగా ఈ దాడులు, దౌర్జన్యాలు, హత్యలు, మానభంగాలకు వ్యతిరేకంగా ఉద్యమాలు చేసి త్వరలో జరిగే స్థానిక సంస్థ ఎన్నికల్లో కూడా మీకు ఓట్లేయం, మిమ్మల్ని అడ్డుకుంటాం, మిమ్మల్ని నిలదీస్తాం, మీరు దళిత ద్రోహులు అనే రీతిలో మేము ఉద్యమాలు చేస్తామని చెప్పేసి దళిత గిరిజన సంఘాల జేఏసీగా తెలియజేస్తూ ఈ నారా లోకేష్ రెడ్డి బుక్ ని ఒక్కటే హెచ్చరిస్తున్నాం. ఇప్పటికైనా మీ రాజ్యాంగాన్ని, మీ రెడ్డి బుక్ రాజ్యాంగం మాట వెనక్కి తీసుకొని దళిత జాతికి మీరు బహిరంగంగా క్షమాపణ చెప్పాలి. లేదంటే మాత్రం దళిత జాతి ద్రోహులుగా మిగిలిపోతారు. మేము చేసే ఉద్యమాల్లో మీరు కనుమరుగైపోతారని చెప్పేసి దళిత గిరిజన సంఘాల జేఏసీగా హెచ్చరిస్తున్నాం.